హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్ అండ్ వెల్కమ్ టు డైలీ అనాలిసిస్. 4th జూలై మండే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 5th జూలై ట్యూస్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్తో పాటు ఎవరైతే ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారో ఆప్షన్ ట్రేడ్కి సంబంధించిన కాల్స్ అండ్ స్ట్రాటజీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఈ రోజు ఓపెనింగ్ ఫ్లాట్ గా జరిగింది. ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ వచ్చేసి ఈ బులిష్ క్యాండిల్ తో జరిగింది. అండ్ దీనికి ప్యారలల్ గా ఈ రోజు ఓపెనింగ్ ఒక బులిష్ క్యాండిల్ తోటి జరిగింది. అయితే నిన్న క్రియేట్ చేసిన ఈ ఛానల్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది. అయితే ఓపెనింగ్ ఈ రోజు ఈ ఛానల్ లోపల జరిగింది. రెసిస్టెంట్ పాయింట్ దగ్గర జరిగిన ఓపెనింగ్ అనేది సపోర్ట్ పాయింట్ ని క్రాస్ చేసి లోయర్ డైరెక్షన్ లో వచ్చింది. 15,673 దగ్గర ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ రోజు ఓపెనింగ్ పాయింట్ వరకు వెళ్ళింది. అయితే ఆ పాయింట్ దగ్గర ఒక చిన్న కరెక్షన్ తర్వాత మళ్ళీ ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యి పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళింది. సో మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి ఏదైతే రెసిస్టెంట్ లైన్ ని మనం చాలా రోజుల నుండి చెప్పుకుంటున్నామో ఆ రెసిస్టెంట్ లైన్ దగ్గర ఈ రోజు మార్కెట్ ఎండ్ అయింది. సో లాస్ట్ 10 to 15 డేస్ నుండి ఈ రెసిస్టెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఈ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర వరకు మార్కెట్ వచ్చిన తర్వాతే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందా, నెగిటివ్ డైరెక్షన్ ఉంటుందా అనేది డిసైడ్ అవుతుంది అని చెప్పాను. అయితే ఈ పాయింట్ వరకు వచ్చి ఈ రోజు మార్కెట్ ఎండ్ అయింది. రెసిస్టెంట్ లైన్ ని టచ్ చేయగానే ఒక బేరిష్ క్యాండిల్ తోటి మార్కెట్ ఎండ్ అయింది. అయితే నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూస్తే ఇది 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ యొక్క చార్ట్. సో ఇది ఆ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్. ఈ రెసిస్టెంట్ లైన్ గురించి మనం చాలా రోజులుగా డిస్కస్ చేసుకుంటున్నాం. ఇందులో మార్కెట్ కానీ ఒకవేళ ఈ రెసిస్టెంట్ లైన్ ని బ్రేక్ చేసి పాజిటివ్ డైరెక్షన్ వెళ్తే ప్రీవియస్ హై పాయింట్ ఏదైతే ఉందో 16,591 ఈ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పాను. అలాగే ఈ రెసిస్టెంట్ కి గానీ మార్కెట్ ఒకవేళ రెస్పెక్ట్ ఇచ్చి లోయర్ డైరెక్షన్ లో వెళ్తే ప్రీవియస్ లో పాయింట్ ఏదైతే ఉందో 15,257 ఈ లోయర్ పాయింట్ కంటే ఇంకా లోయర్ ని క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పాను. సో ఈ రోజు మార్కెట్ ఈ రెసిస్టెంట్ లైన్ దగ్గర ఎండ్ అయింది. సో రేపటి మార్కెట్ ఒకవేళ ఈ రెసిస్టెంట్ ని క్రాస్ చేసి రేపటి ఎంటైర్ మార్కెట్ ఈ రెసిస్టెంట్ కి అవుట్ సైడ్ గానీ ఉంది అంటే అక్కడ నుండి మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుండి మార్కెట్లో వచ్చిన చేంజెస్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 24th జూన్ నుండి అంటే ఈ పాయింట్ నుండి మార్కెట్లో ఇదే సపోర్ట్ అండ్ ఇదే రెసిస్టెంట్ లైన్ మధ్య హాల్టింగ్ అనేది జరిగింది. సో ఈ ట్రయాంగులర్ ఫామ్ లో ఎంటైర్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ స్వింగ్స్ క్రియేట్ చేస్తూ ఉంది. అండ్ ఈ రోజు ఈ రెసిస్టెంట్ లైన్ ని టచ్ చేసింది. అయితే రేపే ఈ మార్కెట్ డైరెక్షన్ ని మనం కన్ఫర్మ్ చేయలేము. ఒకవేళ మార్కెట్ కానీ రేపు లోయర్ డైరెక్షన్ వస్తే ఈ ట్రయాంగిల్‌లో ఇంకా స్వింగ్స్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇందులో హాల్టింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎయిదర్ నెగెటివ్ డైరెక్షన్ ఆర్ పాజిటివ్ డైరెక్షన్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ డైరెక్షన్‌ని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. అండ్ ప్రెజెంట్ 200, 100 అండ్ 50 ఈ 3 ఈఎంఏస్‌ని చూసుకుంటే మార్కెట్‌కి డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉన్నాయి. సో, ఒకవేళ మార్కెట్ డౌన్‌వర్డ్ డైరెక్షన్ వస్తుంటే ఈ 3 ఈఎంఏస్ అనేవి సపోర్ట్‌లా ఉంటాయి. మార్కెట్‌ని అప్‌వర్డ్ పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ సపోర్ట్స్ గాని బ్రేక్ అయ్యాయి అంటే మార్కెట్‌లో హెవీ మూవ్‌మెంట్ నెగెటివ్ డైరెక్షన్‌లో ఉంటుంది. అయితే ఈ పాయింట్ నుండి అంటే ఈ 24th జూన్ నుండి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 200, 100 అండ్ 50 ఈఎంఏస్ మార్కెట్‌ని చాలా వరకు బ్యాలెన్స్డ్‌గా సపోర్ట్ ఇస్తూ తీసుకొస్తున్నాయి. సో, వన్స్ ఇది గాని బ్రేక్ అయింది అంటే చాలా హెవీ మూవ్‌మెంట్ నెగెటివ్ డైరెక్షన్‌లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రెజెంట్ ఈ సపోర్ట్ అలాగే ఈ రెసిస్టెంట్ మధ్యలో రేంజ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో, రేపటి వోలటైల్ మార్కెట్ ఖచ్చితంగా ఈ 2 ట్రెండ్ లైన్స్‌లో ఏదో ఒక లైన్‌ని బ్రేక్ చేయబోతుంది. ఒకవేళ రేపు జరగకపోయినా డెఫినెట్‌లీ ఎల్లుండి మార్కెట్‌లో వరకు మాత్రం ఖచ్చితంగా ఈ రెసిస్టెంట్ ఆర్ ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అవుతుంది. వన్స్ ఇవి బ్రేక్ అయ్యాయి అంటే మనం ఒక డైరెక్షన్‌ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్‌లో ఇంకా కంప్లీట్ పాజిటివిటీ అనేది క్రియేట్ అవ్వలేదు. ఈ రోజు వచ్చిన మార్కెట్‌లో పాజిటివిటీ కూడా జస్ట్ ఆ ట్రెండ్ లైన్‌ని టచ్ చేయడానికి మాత్రమే క్రియేట్ అయింది. ఆ రెసిస్టెంట్ లైన్ బ్రేక్ అయిన తర్వాతే మార్కెట్‌లో కంప్లీట్ పాజిటివిటీ అనేది ఉంటుంది. ఆ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 2-3 డేస్ అనేవి మార్కెట్‌లో డైరెక్షన్ డిసైడ్ చేసే పాయింట్స్‌గా మనం తీసుకోవచ్చు. సో, వన్స్ మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించి రెసిస్టెంట్ పాయింట్స్ అలాగే సపోర్ట్ పాయింట్స్‌ని నేను ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ రోజు చెప్పే డైలీ అనాలిసిస్ వీడియోలో చెప్తాను. సో, ఇది ఇన్వెస్టర్స్‌కి ఇచ్చే సజెషన్. అయితే రేపు ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళు నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలి అంటే నిఫ్టీ ఒకవేళ గ్యాప్ అప్ గాని ఓపెన్ అయింది అంటే
మార్కెట్‌లో చిన్న కరెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక సపోర్ట్ లైన్‌ని తీసుకొని అప్పుడు మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. కంప్లీట్‌గా పాజిటివ్ డైరెక్షన్ అయితే ఉండదు. ఎందుకంటే రెసిస్టెంట్ బ్రేక్ అయినప్పటికీ ఆ రెసిస్టెంట్‌ని సపోర్ట్‌లో తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడమా, లేదా మళ్ళీ మార్కెట్ ఇదే ట్రెండ్‌లోకి రావడం కూడా కొన్నిసార్లు జరుగుతుండొచ్చు. సో, రేపటి మార్కెట్ ఎండ్ అయ్యేంత వరకు మార్కెట్ కంప్లీట్ డైరెక్షన్‌ని మనం డిసైడ్ అవ్వలేము. సో, ఒకవేళ గ్యాప్ అప్‌తో గాని ఓపెన్ అయింది అంటే కరెక్షన్‌కి ట్రై చేయండి. అలాగే ఒకవేళ ఇదే ట్రెండ్ లైన్స్ మధ్యలో గాని ఓపెన్ అయింది అంటే ఈ సపోర్ట్ పాయింట్ వరకు టచ్ చేసి మళ్ళీ ఇందులోనే స్వింగ్స్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, వీటిని బేస్ చేసుకొని ట్రేడ్ చేయండి. అలాగే ఆప్షన్స్‌లో ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటారో ఇది 14థ్ జూలైకి సంబంధించిన నిఫ్టీ ఆప్షన్ చైన్. అయితే ఇందులో ప్రెజెంట్ మార్కెట్ ఏ డైరెక్షన్‌ని కన్ఫర్మ్‌గా ఇవ్వకపోవడంతోటి కాల్స్ అలాగే పుట్స్ వేటిలో కూడా ఒక ఖచ్చితమైన ఆప్షన్స్‌ని చెప్పడం కష్టం. అయితే మార్కెట్ ఈ సపోర్ట్ కానీ, రెసిస్టెంట్ కానీ ఆ రెండిట్లో ఏ ఒక్కదాన్ని బ్రేక్ చేసినా కానీ ఒకవేళ రెసిస్టెంట్‌ని బ్రేక్ చేస్తే పాజిటివ్ వైపు, అలాగే సపోర్ట్‌ని బ్రేక్ చేస్తే నెగెటివ్ డైరెక్షన్ వైపు హెవీ మూవ్‌మెంట్ ఉంటుంది. డైరెక్షన్ గురించి తెలియకుండా ఓన్లీ వోలటిలిటీ గురించి మాత్రమే తెలిసినప్పుడు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే ఓన్లీ వోలటైల్ మార్కెట్ ఉండి డైరెక్షన్‌ని ఖచ్చితంగా చెప్పలేని టైంలో ఈ స్ట్రాటజీని యూజ్ చేయొచ్చు. సో, ఈ స్ట్రాటజీలో కాల్స్ అలాగే పుట్స్ తీసుకోవాల్సుంటుంది. సో, ఈ వీడియో చూస్తే మీరు ఏ కాల్స్, ఏ పుట్స్ తీసుకోవాలి అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇందులో చెప్పిన కాల్స్ తీసుకుంటే మీరు ఆప్షన్స్‌లో మార్కెట్ డైరెక్షన్ ఎటువైపు ఉన్నా గానీ వోలటిలిటీ ఉంటే ప్రాఫిట్ సంపాదించొచ్చు. సో, ఈ వీడియో చూసి ఆ స్ట్రాటజీ ఏంటి అనేది తెలుసుకోండి. ఇది నిఫ్టీకి సంబంధించిన రేపటి ప్రిడిక్టెడ్ మార్కెట్ అండ్ ఆప్షన్ కాల్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఓపెనింగ్ అనేది ప్రీవియస్ మార్కెట్ డేలో క్రియేట్ అయిన ఛానెల్‌కి అప్ సైడ్ ఓపెన్ అయింది. అండ్ అక్కడి నుండి మార్కెట్ లోయర్ డైరెక్షన్‌లోకొచ్చి మళ్ళీ ఈ ఛానెల్‌ని కంటిన్యూ చేసింది. సో, ఈ ఛానెల్‌లో ఈ పాయింట్ దగ్గర ఒక ఫాల్స్ బ్రేక్‌ఔట్ క్రియేట్ అయినప్పటికీ మళ్ళీ కంటిన్యూయస్‌గా ఈ ఛానెల్‌లోకి పాజిటివ్ హైయర్ హైస్‌ని క్రియేట్ చేసింది. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఈ రెసిస్టెంట్ పాయింట్‌ని ఇంకా టచ్ చేయలేదు. నిఫ్టీలో మనకి ఈ రెసిస్టెంట్ లైన్‌ని టచ్ చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇంకా గ్యాప్ ఉంది. సో, రేపటి మార్కెట్‌లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ రెసిస్టెంట్ లైన్‌ని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రెసిస్టెంట్ లైన్‌ని టచ్ చేయకపోతే మార్కెట్ సైడ్‌వేస్ డైరెక్షన్‌లో ఉంటుంది. నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్‌లో ఈ రెసిస్టెంట్ లైన్‌ని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మార్కెట్ ఇంకా పాజిటివ్ గాని, నెగెటివ్ డైరెక్షన్ కానీ కన్ఫర్మ్ చేసుకోలేదు. ఇంకా సైడ్‌వేస్ డైరెక్షన్‌లోనే ఉంది. మార్కెట్ చాలా రోజుల నుండి ఇదే సైడ్‌వేస్ డైరెక్షన్‌ని కంటిన్యూ చేస్తుంది. అంటే జూన్ 13 నుండి మార్కెట్ ఇదే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ మధ్య హాల్ట్ అవుతూ ఉంది. సో, ప్రెజెంట్ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ లైన్స్‌లో ఏదో ఒక దాన్ని క్రాస్ చేయడానికి రెడీగా ఉంది. ఏదైతే బ్రేక్ అవుతుందో ఆ డైరెక్షన్‌లో నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఉండబోతుంది. అయితే రేపటి మార్కెట్‌లో ఎవరైతే ట్రేడ్ చేస్తారో బ్యాంక్ నిఫ్టీలో సైడ్‌వేస్ డైరెక్షన్‌కి యూజ్ అయ్యే స్ట్రాటజీస్‌ని యూజ్ చేయండి. లేదా మార్కెట్ నెక్స్ట్ 2-3 డేస్‌లో ఎలాగో బ్రేక్ అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలి అనుకుంటే 14థ్ జూలైకి సంబంధించిన బ్యాంక్ నిఫ్టీ కాల్స్ తీసుకోండి. సో, వీటిలో మనకి ప్రెజెంట్ మార్కెట్ ఏ డైరెక్షన్ వైపు వెళ్తుందో తెలీదు కాబట్టి నేను ఆల్రెడీ నిఫ్టీలో ఎలా అయితే చెప్పానో ఇందులో కూడా మీకు డైరెక్షన్ తెలియకపోయినా మార్కెట్‌లో వోలటిలిటీ ఉంటుంది అని కన్ఫర్మ్ అయితే దానికి యూజ్ అయ్యే స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీని యూజ్ చేస్తే మీకు జస్ట్ వోలటైల్ మార్కెట్ ఉంటే సరిపోతుంది. ప్రాఫిట్ సంపాదించొచ్చు. సో, ఈ స్ట్రాటజీని ఒకసారి క్లియర్‌గా చూడండి. ఇందులో ఏ కాల్స్ అయితే తీసుకోవాలో ఆ కాల్స్ తీసుకొని ఉంచండి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇన్వెస్టర్స్‌కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే సేమ్ నిఫ్టీలో ఎలా అయితే సిట్యుయేషన్ ఉందో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా రెసిస్టెంట్ లైన్ కూడా టచ్ చేయలేదు. ఒకవేళ రెసిస్టెంట్ లైన్ బ్రేక్ అయ్యి ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ గాని ఉంటే అప్పుడు మీరు బ్యాంకింగ్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ సపోర్ట్ గాని బ్రేక్ అయింది అంటే ఇంకా కొంత టైం వరకు వెయిట్ చేసి ఉండడం బెటర్. ఎందుకంటే మార్కెట్‌లో ఈ రెసిస్టెంట్ లైన్‌ని టచ్ అయిన ప్రతిసారి లోయర్ లోస్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ కూడా మార్కెట్ రివర్సల్ గాని అయిందంటే ప్రీవియస్ లో పాయింట్ ఏదైతే ఉందో దానికంటే ఇంకా లోయర్ పాయింట్‌ని క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అందుకనే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇంకొంత టైం వరకు వెయిట్ చేసి ఉండండి. వన్స్ మార్కెట్‌లో ఒక డైరెక్షన్ ఫిక్స్ అయిన తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఈ మార్కెట్ డైరెక్షన్‌కి సంబంధించి మీరు అప్‌డేట్ ఉండడం కోసం ఎవ్రీడే ఈ డైలీ అనాలిసిస్ వీడియోస్‌ని చూడండి. వన్స్ ఇందులో మార్కెట్ డైరెక్షన్ ఒక ఖచ్చితమైన డైరెక్షన్ తీసుకున్న తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అలాగే రేపటి ప్రిడిక్టెడ్ మార్కెట్ అండ్ ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ గురించిన ప్రిడిక్షన్స్. సో, ఈ అనాలిసిస్ గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.